హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మనం ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని చక్కచక్కగా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ అంతకంటే ముందు అందరికీ కూడాను బిలేటెడ్ హ్యాపీ వినాయక్ చతుర్థి. ఓకే, సో మనం ఈరోజు ఈ ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేయబోయే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఈ అప్లికేషన్లో, మైండ్స్ అకాడమీ అప్లికేషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటుగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 25 టెస్టుల్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగిందనమాట. సో మీరు వీటిని ఎంతగా ప్రాక్టీస్ చేస్తే అంతగా మీ యొక్క సక్సెస్ రేట్, స్కోరింగ్ రేట్ అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. సో మీరు వీటిని ఖచ్చితంగా సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఓకే, సో ఈ రోజటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అనేటువంటి ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. సో జనాభా పైన ఏర్పడ్డటువంటి నేషనల్ కమిషన్ తన యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఎందుకోసం రిలీజ్ చేశారు, దీనిలో ఏం పేర్కొన్నారో, అసలు ఈ కమిషన్ ఎందుకు ఫామ్ అయింది అనేది పూర్తిగా ఈ యొక్క ఆర్టికల్లో చూసుకుంటే, ప్రజల యొక్క విభిన్న అవసరాలు. సో మన ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం కదా. సో ప్రజల యొక్క అవసరాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటాయన్నమాట. అండ్ వాళ్లకు కావలసినటువంటి అవసరాలని తీర్చే విధంగా పథకాలను, స్కీమ్స్ని కూడా సమర్థవంతంగా అమలు చేయటానికి, అందులో ముఖ్యంగా విద్య, ఆరోగ్యము, పర్యావరణ సమతౌల్యాన్ని పెంపొందించి, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. సో వీటి ద్వారా ప్రజల్ని డెవలప్ చేసే విధంగా, ఏ విధంగా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సో ఆ విధంగా పీపుల్ని డెవలప్ చేయడానికి, అభివృద్ధి పరచడానికి, తద్వారా దేశాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలపడానికి తీసుకురావాల్సినటువంటి పాలసీస్ని రూపొందించడం కోసం అని చెప్పేసి ఏర్పాటయ్యేటువంటి కమిషనే ఎన్సిపిఏ, నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్. సో ఈ యొక్క కమిషన్, ఎన్సిపి కమిషన్ తన యొక్క నివేదికను రిలీజ్ చేయడం జరిగిందనమాట ఆగస్టు 19, 2020 రోజున. అయితే ఈ నివేదిక ప్రకారం ఏం చెప్తుంది అంటే 2036 అంటే 2036వ సంవత్సరం నాటికి మన ఇండియాలో, దేశంలో మహిళా జనాభా వృద్ధి చెందుతుంది, పెరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్లో చెప్పడం జరిగిందనమాట. సో 2011 సెన్సస్ ప్రకారము స్త్రీ పురుషుల యొక్క జనాభా నిష్పత్తి 943 ఉంది, ఎంతకు 1000కి. సో ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు 2011 సెన్సస్ ప్రకారం ఉండగా, ఇది 2036 నాటికి, 2036 నాటికి 957కి పెరుగుతుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగిందనమాట. సో చాలా మంచి పరిణామము. సమాజంలో ప్రజల యొక్క ఆలోచన ధోరణిలో వస్తున్నటువంటి మార్పుకు ఇది నిదర్శనంగా నివేదికలో చెప్పడం జరిగిందనమాట. అయితే దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలో, 18 స్టేట్స్లో ఈ పెరుగుదల అనేటువంటిది ఉండనుండగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, సో ఈ యొక్క 4 రాష్ట్రాలలో మాత్రము ఈ 2011 సెన్సస్తో పోలిస్తే ఈ పెరుగుదల అనేటువంటి ఉండదు. సో ఈ యొక్క 4 స్టేట్స్లో ఎక్కడెక్కడ కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక 4 రాష్ట్రాలలో మాత్రము ఈ పెరుగుదల అనేటువంటిది ఉండదు అని చెప్పేసి నివేదికలో చెప్పడం జరిగిందనమాట. సో 2036 నాటికి అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి 899 తోటి ఢిల్లీ స్టేట్ ఎన్సిపితో, అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఉంది కదా, సో దీంతో పాటుగా కలుపుకొని ఎంత 899తో ఫస్ట్ ప్లేస్లో, దేంట్లో అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తితో ఢిల్లీ ఉంటుందని. సో దీని వెనకాలే 1000కి 900 మంది మహిళలతోటి గుజరాత్, 908 తోటి హర్యానాలు నిలవనున్నాయని చెప్పేసి ఎన్సిపి రిపోర్ట్లో చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా మన దేశ జనాభా 121.1 కోట్ల నుండి 2011 సెన్సస్ ప్రకారం ఉన్నటువంటి 121 crores నుంచి 2036 నాటికి 151.8 crores, అంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా, అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీగా
ఇండియా నిలబడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పిందనమాట. ప్రతి సంవత్సరం కూడా ఎంత గ్రోత్ రేట్ అంటే 1% గ్రోత్ తోటి టోటల్గా 25% గ్రోత్ రేట్ అనేటువంటిది ఈ యొక్క పాపులేషన్లో ఉంటుంది అని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా టిఎఫ్ఆర్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇది 2011లో 2.34గా ఉండగా ఇది 1.72కి ఎప్పటికీ 2035 సంవత్సరం నాటికి 1.72కి తగ్గుతుంది అని చెప్పేసి ఈ యొక్క ఏంటి రిపోర్ట్లో ఎన్సిపి రిపోర్ట్లో చెప్పడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్లో చూడండి, ఏ డికేట్కి ఏ విధంగా గ్రోత్ అనేటువంటి దాని పాపులేషన్ యొక్క పెరుగుదల ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఉంది. 2011లో ఎంత 121 crores, 2016కి వచ్చేసరికి 129, 2021కి 136 crores నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ 2026కి 142 crores, 2031కి 147 crores అండ్ 2036 నాటికి 152 కోట్లకు చేరవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ యొక్క రిపోర్ట్లో. అయితే ఈ యొక్క ఎన్సిపికి నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్కి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి గారు ఉంటే, సభ్యులుగా అన్ని రాష్ట్రాల తర్వాత యూటీఎస్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, సో వీటి యొక్క ముఖ్యమంత్రులు అండ్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. దీనికి పరిశీలకులుగా కేంద్ర మంత్రిత్వ శాఖ అయినటువంటి పర్యావరణ అటవీ హెచ్ఆర్డి, దాన్ని రీసెంట్గా విద్యాశాఖ కింద మార్చడం జరిగింది కదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా. సో హెచ్ఆర్డి అంటే విద్యాశాఖ, గ్రామీణ శాఖల యొక్క మంత్రులు అండ్ వివిధ రకాల పాపులేషన్కి సంబంధించినటువంటి ఎన్జిఓస్ ఉంటాయి కదా, సో ఈ యొక్క ఎన్జిఓస్ కూడా దీనిలో పరిశీలకులుగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రిపోర్ట్ని. మెయిన్గా ఈ యొక్క కమిషన్ యొక్క ఏర్పాటులో ఎవరు కేంద్ర ఆరోగ్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలకమైనటువంటి రోల్ని ప్లే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ ఓడబ్ల్యూసి ప్లాంట్ ఏంటి? ఓడబ్ల్యూసి ప్లాంట్ అంటే స్వచ్ఛ భారత్ మరియు పర్యావరణ పరిరక్షణ. స్వచ్ఛ భారత్ మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ ఎన్ఎఫ్ఎల్ సంస్థ ప్రతిరోజు కూడాను 2000 కిలోల వరకు 2000 kgs వరకు బయోడిగ్రేడబుల్ వేస్ట్ని రీసైకిల్ చేయగల ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్. ఓడబ్ల్యూసి అంటే ఏంటి? ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ ప్లాంట్ని మధ్యప్రదేశ్లో ఏర్పాటును చేయనుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్లో ఉన్నటువంటి ప్లాంటే ఆ యొక్క ఓడబ్ల్యూసి ప్లాంట్, ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్. ఎంత? ప్రతిరోజు 2000 కిలోల కెపాసిటీ, 2000 కిలోల వరకు బయోడిగ్రేడబుల్ వేస్ట్ని ఇది రీసైకిల్ చేయగలదు. తద్వారా స్వచ్ఛ భారత్కి అండ్ పర్యావరణ పరిరక్షణకు ఇది దోహదపడగలుగుతుంది. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు దీన్ని? ఎన్ఎఫ్ఎల్ మధ్యప్రదేశ్లో, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ నమత్ బసాయ్. ఏంటి నమత్ బసాయ్ అంటే? కేరళ స్టేట్ గవర్నమెంట్ అక్కడి ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, సో వారి యొక్క పిల్లల యొక్క అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క పిల్లల డ్రాప్ అవుట్స్ అంటే స్కూల్స్కి వెళ్ళే వారి యొక్క సంఖ్య పడిపోకుండా ఉండడం కోసము, దాన్ని తగ్గించడం కోసము, డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి ఈ యొక్క ట్రైబల్ పిల్లలకు వారికి విద్యను అందించాలి. ఏ విధంగా అంటే వారి యొక్క మాతృభాషలోనే. సో ట్రైబల్స్కి వారి యొక్క ఓన్ లాంగ్వేజ్లోనే, గిరిజన భాషలోనే ప్రాథమిక విద్యాబోధన చేయడానికి నమత్ బసాయ్ అనేటువంటి ఒక యూనిక్ ప్రోగ్రామ్ని కేరళ స్టేట్ గవర్నమెంట్ ప్రారంభించడం జరిగిందనమాట. ఎస్ఎస్కే సమగ్ర శిక్ష కేరళ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క నమత్ బసాయ్ అనేటువంటి ప్రోగ్రామ్ని, యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుందనమాట. సో దీనిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ ద్వారా ఊరలి, ముథువన్, పనియా అనేటువంటివి ట్రైబల్ లాంగ్వేజెస్ అన్నమాట. ఇవి ఏ యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి అంటే ఇరుల, ముడుక మరియు కురుంబ అనేటువంటి ఈ యొక్క గిరిజన తెగలకు చెందినటువంటి ఊరలి, ముథువన్, పనియా అనేటువంటి 3 భాషలలో ఈ యొక్క విద్యాబోధన అనేటువంటిది చేస్తుంది అక్కడి కేరళ గవర్నమెంట్. సో తద్వారా మారుమూల కుగ్రామాలకు కూడా
విద్యను అందించే విధంగా చర్యల్ని అక్కడి స్టేట్ గవర్నమెంట్ తీసుకుందనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క కుగ్రామాలలో ఉండేటువంటి ప్రజలకు అక్కడి లోకల్ లాంగ్వేజ్ పైన, అంటే మలయాళం పైన పట్టు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ వారి యొక్క మదర్ టంగ్ పైన ఖచ్చితంగా ఉంటుందిగా పట్టు. సో అది వాళ్ళ యొక్క మదర్ టంగ్లో, అంటే వాళ్ళ మాతృభాషలో కనుక విద్యాబోధన అనేటువంటిది చేయడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు అభివృద్ధి పథంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కేరళ గవర్నమెంట్ యొక్క మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. నమత్ బసాయ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, గాంధీజీ కళ్ళద్దాలకు ఎంత ధర పలికింది? 2.55 crores, 2.55 కోట్ల రూపాయల ధర అనేటువంటిది పలకడం జరిగింది. ఇక్కడ ఏంటి చూసుకుంటే, మహాత్మా గాంధీ గారు ధరించాడని చెప్పేసి భావిస్తున్నటువంటి ఈ యొక్క స్పెక్ట్స్, ఈ యొక్క అద్దాలు ఏవైతే ఉన్నాయో ఇవి గోల్డెన్ కోటెడ్ అనమాట. బంగారు పూత పూచినటువంటి యొక్క కళ్ళద్దాలు బ్రిటన్లోని ఈస్ట్ బ్రిస్టల్ ఆక్షన్స్ అనేటువంటి ఒక సంస్థ నిర్వహించినటువంటి వేలంలో 2,60,000 పౌండ్లకు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 2.55 crores, 2,55,00,000కు ఆ యొక్క రికార్డు ధరకి వేలంలో అమ్ముడుపోవడం జరిగిందనమాట. అయితే దక్షిణాఫ్రికాలోని బ్రిటిష్ పెట్రోలియంలో పనిచేస్తున్నటువంటి టైంలో, అదేవిధంగా 1910, 1930 మధ్యకాలంలో బ్రిటన్ దేశస్థుడికి ఇవి బహుమతిగా రావడం జరిగింది. సో అప్పటి నుంచి వీటిని ఏంటి యొక్క క్యాండిడేట్ యొక్క బ్రిటన్ దేశానికి చెందినటువంటి పౌరుడు తన యొక్క రిలేటివ్స్కి ఇవ్వడం జరిగిందనమాట. ఆ వ్యక్తి ఆ తర్వాత ఒక 10-15 సంవత్సరాల తర్వాత నుంచి వీటిని వేలం వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆయన చనిపోయాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి తరం కూడా ప్రయత్నం చేయంగా ఇప్పుడు ఇది వర్కౌట్ అయిందనమాట. యాక్చువల్గా ఆయన ఎంతో అంటే ఒక 15,000 pounds వరకు వేలంకి పోతుందని చెప్పేసి భావించాడు, కానీ రికార్డు స్థాయిలో 2,60,000 పౌండ్లకు వెళ్తుందని మాత్రము అస్సలు అనుకోలేదట. సో ఈ విధంగా మన గాంధీ మహాత్ముడికి చెందినటువంటి, మన జాతి పితకు చెందినటువంటి ఈ కళ్ళద్దాలు రికార్డు ధరకు అమ్ముడుపోయి ఆయన పైన ఏంటి ప్రజలకు ఉన్నటువంటి అభిమానానికి ఒక మచ్చు తునకలాగా మనకు కనిపిస్తోంది. ఓకే, నెక్స్ట్, అరటి ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో, ఎక్స్పోర్ట్స్లో ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగిందనమాట. సో ఏంటి యొక్క అరటి ఎగుమతులలో అనూహ్యమైనటువంటి ప్రగతి సాధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్కి 2020 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి పురస్కారం లభించిందనమాట. ఇది ఎక్కడ అంటే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్నటువంటి భారతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ICAR యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి అరటి పరిశోధనా కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళాలో ఈ యొక్క పురస్కారాన్ని, జాతీయ స్థాయి పురస్కారాన్ని అందచేయడం జరిగింది. అయితే 5 years బ్యాక్, అంటే 5 సంవత్సరాల క్రితం కేవలం 79,000 హెక్టార్లకే పరిమితమైనటువంటి అరటి సాగు ప్రస్తుతము 1.5 లక్షల హెక్టార్లకు పెరగడం అనేటువంటిది చేరి మన ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో, దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం జరిగిందనమాట. 2014-15లో హెక్టార్కి 44 టన్నులుగానే ఉన్నటువంటి ఏంటి యొక్క ఉత్పాదకత, అరటి దిగుబడి 2019 నాటికి 60 టన్నులకు పెరగడం జరిగింది. సో ఈ విధంగా సాగులో మంచి మంచి మెలకువలు నేర్చుకుంటూ తక్కువ హెక్టార్లోనే, ఒక హెక్టార్లోనే ఇంతకు ముందు ఉన్నటువంటి 44 టన్నుల నుంచి ఇప్పుడు 60 టన్నులకు ఈ యొక్క దిగుబడిని పెంచడం జరిగింది మన యొక్క రైతన్నలు. ఆ విధంగా మన దేశానికి, మన రాష్ట్రానికి వీరు ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. నెక్స్ట్, స్వదేశీ ఫేస్ మాస్క్. ఏంటి స్వదేశీ ఫేస్ మాస్క్ అంటే కరోనాను ఎదుర్కోవడానికి దేశీయంగా ఐఐటి కాన్పూర్ ఒక ఫేస్ మాస్క్ని తయారు చేయడం జరిగిందనమాట. ఈ మాస్క్ N95 మాస్కులు ఏ విధమైనటువంటి రక్షణను కలగజేస్తాయో అంతటి సమర్థవంతంగా ఈ యొక్క స్వదేశీ ఫేస్ మాస్కులు కూడా కరోనా నుంచి మనకు ప్రొటెక్షన్ని అందజేస్తాయని చెప్పేసి పరిశోధకులు చెప్తున్నారు. ఎవరు తయారు చేశారు దీన్ని? ఐఐటి కాన్పూర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, నెక్స్ట్, నువాఖాయ్ జుహార్. ఏంటి ఈ నువాఖాయ్ జుహార్ అంటే యాక్చువల్గా ఇది ఒక పశ్చిమ ఒడిశా ప్రాంతం మరియు జార్ఖండ్లోని షిమ్డెగా అనేటువంటి ప్రాంతంలో జరుపుకునే అగ్రికల్చర్ ఫెస్టివల్ అన్నమాట. వ్యవసాయ పండుగనే ఈ యొక్క
నౌఖాయ్ జుహార్. సో ప్రొనౌన్సియేషన్ మేబీ అటు ఇటు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గాయస్. ఓకే, సో ఇక నౌఖాయ్ జుహార్ అనేటువంటిది ఇక్కడ వెస్టర్న్ ఒడిశా అండ్ దీనికి దగ్గరలోనే ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి షిమ్డెగా. ఈ షిండెగా ఎక్కడ ఉంది? జార్ఖండ్లో ఉన్నటువంటి షిండెగా అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క అగ్రికల్చరల్ ఫెస్టివల్ని జరుపుకుంటారనమాట. దీంట్లో నువ్వా అనొచ్చు. సో అంటే ఏంటి ఈ యొక్క నువ్వా అంటే కొత్త అని చెప్పేసి అర్థం అనమాట. ఖాయ్ అంటే ఆహారం. సో నౌఖాయ్ అంటే కొత్త ఆహారము. సో ఈ పండుగని ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరము గణేష చతుర్థి ఇది ఎప్పుడు వస్తుంది? భాద్రపద శుద్ధ చవితి రోజున. సో భాద్రపద శుద్ధ చతుర్థి రోజున జరుపుకునేటువంటి వినాయక చవితి నాడు, అంటే మనం 2 days బ్యాక్ చేసుకున్నాం కదా. సో ఇక వినాయక చతుర్థి నాడు ఈ యొక్క నౌఖాయ్ జుహార్ అనేటువంటి ఫెస్టివల్ని జరుపుకుంటారనమాట. జనరల్గా ఇది ఆగస్టు సెప్టెంబర్ మధ్యకాలంలో ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క వినాయక చతుర్థి అనేటువంటిది అప్పుడే ముందుకు అప్పుడే వెనక్కి జరుగుతూ ఉంటుంది కదా. సో వాటిని తిథుల ప్రకారం జరుపుకుంటారు కాబట్టి ఈ యొక్క ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యకాలంలో జనరల్గా ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకుంటూ ఉంటారనమాట. ఈ ఫెస్టివల్ని జరుపుకున్నటువంటి తర్వాతి రోజు నుంచి అక్కడ ఈ యొక్క అగ్రికల్చరల్ యాక్టివిటీస్ వ్యవసాయ కార్యకలాపాలని ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేటువంటి సబ్జెక్ట్లో భాగంగా చూసుకోండి గాయస్. నెక్స్ట్ చేయూతకు రుణాలు. ఏం చేయూత? మన వైఎస్ఆర్ చేయూత అనేటువంటి పథకం ద్వారా సహాయాన్ని అందుకొని వివిధ రకాల వ్యాపారాలు ఉపాధి మార్గాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతున్నటువంటి మహిళలకు, సో స్వయంగా ఉపాధిని పొందేందుకు ఆసక్తిని చూపిస్తున్నటువంటి మహిళలకు పూర్తి స్థాయిలో తోడ్బాటును అందించేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 7 వారాల రోడ్ మ్యాప్ని సిద్ధం చేయడం జరిగిందనమాట. సో ఈ పథకం ద్వారా ఏంటి? వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మందికి పైగా మహిళలకు ప్రతి సంవత్సరము ఇంత 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాలలో 75,000ను అందించనుంది. సో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఈ విధంగా మహిళలకు దాదాపుగా 23 లక్షల మందికి ఈ యొక్క డబ్బుల్ని సహాయంగా అందించనుందనమాట. అయితే ఆర్బీఐ రెగ్యులేషన్స్, ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో ఆర్బీఐ నిబంధనల ప్రకారము 1,60,000 రూపాయల వరకు తాకట్టు లేనటువంటి రుణాన్ని కూడా బ్యాంకుల నుండి ఇప్పించేటువంటి ప్రక్రియలో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు తోడ్బాటును అందించే విధంగా ఉత్తర్వుల్ని మన స్టేట్ గవర్నమెంట్ జారీ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్. ఐసీసీ యొక్క ఆల్ ఆఫ్ ఫేమ్లో 3 మాజీ అంతర్జాతీయ ఆటగాళ్ళు అయినటువంటి ఎవరెవరు వాళ్ళు? జాక్వేస్ ఖలీస్, ఈయన సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి మాజీ క్రికెట్ కెప్టెన్ అండ్ ఆల్రౌండర్. తర్వాత జహీర్ అబ్బాస్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్. తర్వాత లీసా స్థాలేకర్, ఈవిడ ఆస్ట్రేలియాకు చెందినటువంటి మహిళల యొక్క క్రికెట్ జట్టుకి కెప్టెన్గా తన యొక్క సేవల్ని అందించడం జరిగిందనమాట. సో ఈ యొక్క ముగ్గురికి కూడాను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో జాబితాలో చేర్చినట్లుగా ఐసీసీ ప్రకటించడం జరిగింది. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనమాట. సో ఇందుకోసం అంటే అంతర్జాతీయ క్రికెట్కు విశేష సేవలు అందించినటువంటి ఆటగాళ్లకు గౌరవాన్ని కల్పించే దానిలో భాగంగా 2009వ సంవత్సరంలో ఫికా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ FICAతో కలిసి ఐసీసీ ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పటి నుంచి? 2009వ సంవత్సరం నుంచి అనమాట. అయితే మన ఇండియా నుంచి ఎవరెవరికి దీనిలో చోటు దక్కింది అంటే దీన్ని 2009లో స్టార్ట్ చేసినప్పుడు 3కి చోటు దక్కింది అనమాట. ఎవరెవరు? బిషన్ సింగ్ బేడీ గారు, సునీల్ గవాస్కర్ అండ్ కపిల్ దేవ్, వీరు ముగ్గురికి కూడాను 2009లోనే ఈ యొక్క ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటును సంపాదించగా 2015వ సంవత్సరంలో అనిల్ కుంబ్లే ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో చోటును సంపాదించారు. ఆ తర్వాత 2018వ సంవత్సరంలో రాహుల్ ద్రావిడ్ గారు కూడా ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో చోటును సంపాదించడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే అనిల్ కుంబ్లే అండ్ రాహుల్ ద్రావిడ్ తర్వాత సచిన్ టెండూల్కర్కి 2019లో ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కడం అనేది జరిగిందనమాట. ఎందుకోసము అంటే
అంతర్జాతీయ క్రికెట్‌కి, ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్‌ని ప్రకటించిన తరువాత 5 సంవత్సరాల తర్వాతనే ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చడానికి నిబంధనలు అనేటువంటివి ఉన్నాయన్నమాట. సో, 2014 సంవత్సరంలో రిటైర్ అయ్యారు గదా! సచిన్ టెండూల్కర్. సో, 2019కి 5 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. అందుకోసం అని జెప్పేసి 2019 సంవత్సరంలో ఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటును దక్కించుకోవడం జరిగింది. సో, అంతకంటే ముందే 2010 సంవత్సరంలో అనిల్ కుంబ్లే, ఆ తర్వాత 2013, 12, 13 ఆ టైంలో రాహుల్ ద్రవిడ్ రిటైర్ అయ్యారు గదా! సో, అందుకోసం అని జెప్పేసి 5 ఇయర్స్ తర్వాత వీరు కూడా దీంట్లో చోటును దక్కించుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ ఒక ఆర్డర్ అడిగాడనుకుంటే, అంటే ఎవరెవరికి ఏ ఆర్డర్‌లో హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది అన్నప్పుడు మనం పొరపాటున సచిన్ టెండూల్కర్ పేరు ముందుగా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. చూసుకోండి. ఎందుకోసం అంటే సచిన్ టెండూల్కర్‌కి అనిల్ కుంబ్లే అండ్ రాహుల్ ద్రవిడ్ తర్వాతనే ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం, ఈ యొక్క జాబితాలో చోటు దక్కడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. ఓకే. సో, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ మీకు కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ అప్లికేషన్‌ని ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్‌లో. ఓకే. దీనిలో ఉండేటువంటి పీడిఎఫ్ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. దీనిలో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్‌ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. వీటితో పాటు మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనమాట. సో, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అవుతూ, నోట్స్‌ని ప్రిపేర్ చేసుకుంటూ, ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు సాధించి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని మీరు సాధించాలని మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.